కప్పం నాయుడు చెరువు నుంచి ఇసక మట్టి తవ్వకాలకు అనుమతిస్తూ కలెక్టర్ జారీ చేసిన ప్రొసీడింగ్స్ని సవాల్ చేస్తూ స్థానికులు బొడ్డు సత్యవతి మరికొందరు హైకోర్టులో వేసిన పిటిషన్తో హైకోర్టు చాలా తీవ్రంగా స్పందించింది. రాష్ట్రంలో సహజ వనరుల దోపిడీ మీదన హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసి నీటి వనరుల పరిసరాల్లో పెద్ద ఎత్తున ఇసుక మట్టి తవ్వకాలు చేస్తూ వాటిని తరలిస్తున్నాన్ని తప్పుపట్టింది. గాలి నీరు అడవులు వంటి ప్రకృతి ప్రసాదించిన వరాలు ఇవి ఏ ఒక్క వ్యక్తికో ప్రైవేట్ సంస్థకో సొంతం కాదని తేల్చి చెప్పింది. తమ గ్రామంతో పాటు పరిసర గ్రామాలకు కూడా సాగు తాగునీటి కన్నం నాయుడు చెరువే ఆధారం అంటూ ఇందులో పిటిషనర్లు న్యాయమూర్తి జస్టిస్ మహేశ్వరరావు ఎదుట వాదన వినిపించారు. పర్యావరణ పరిరక్షణ ఆధునిక కాలంలో పుట్టుకొచ్చిన ఆలోచనలు ఏమీ కాదు. ముఖ్యంగా భారత్లో ప్రకృతిని ప్రేమించడం, పరిరక్షించడం అనేది ఒక సంస్కృతి, జీవన విధానంలో ఒక భాగంగా ఉంటూ వస్తుంది. మానవాళి మనుగడకి అత్యంత కీలకమైన నీరు, ఇతర సహజ వనరులు ప్రపంచంలోని అన్ని ప్రధాన పథాలు పవిత్రమైనగా భావిస్తాయి. నేడు మనం మాట్లాడుకుంటున్న పబ్లిక్ ట్రస్ట్ సిద్ధాంతం మూలాలు ఈ ఆధ్యాత్మిక బోధనలో స్పష్టంగా కనిపిస్తాయి. జీవించే హక్కు అంటే కేవలం మనుషులు శ్వాస తీసుకుంటూ భౌతికంగా బతికొండమే మాత్రం కాదు, ప్రతి మనిషికి స్వచ్ఛమైన, సురక్షితమైన, ఆరోగ్యకరమైన వాతావరణంలో గౌరవప్రదంగా జీవించడం అంటూ న్యాయమూర్తి పేర్కొన్నారు. జాతీయ రహదారుల నిర్మాణం వేగంగా పూర్తి కావాలని లక్ష్యం, దేశ ప్రగతికి ఎంత అవసరమో ఆ ప్రక్రియలో చట్టపరమైన పరిధులను, క్షేత్రస్థాయి వాస్తవాన్ని గౌరవించకూడదు అంతే ముఖ్యం. జాతీయ రహదారుల అథారిటీ నుండి పనులు పొందిన కాంట్రాక్టుల నిర్మాణాలు ఉచితంగా, స్వచ్ఛంగా, సేవగా చేయడం లేదు. వాళ్ళు కమర్షియల్ కాంట్రాక్ట్ ద్వారా భారీ మొత్తంలో డబ్బులు, లాభాలను అర్జిస్తున్నారు. కాబట్టి సాధారణ వ్యాపార నిబంధనలు, పౌర చట్టాలు వాళ్ళకు కూడా పూర్తిగా వర్తిస్తాయి. రహదారుల నిర్మాణానికి అవసరమైన మట్టి, ఇసుక వంటి సహజ వనరులు సేకరించడం పూర్తిగా ఆయా కాంట్రాక్టర్ల బాధ్యత. చట్టం విధించిన కఠిన నిబంధనలు ఉల్లంఘించి అనుమతులు లేకుండా ఇష్టారాజ్యంగా తవ్వకాలు జరపడం నేరం అంటూ జడ్జి గారు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.